నమస్కారం, వెల్కమ్ టు రుచులు.com. షెజ్వాన్ రైస్ కావాల్సిన పదార్థాలు: రెడ్ చిల్లీ పేస్ట్, ఉడికించుకున్న అన్నం, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కారం, ఉప్పు, నూనె. సో చూసాం కదా షెఫ్, చాలా అన్ని ఆల్మోస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్సే. అవునండి, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. యా, మనం ముందుగా ప్యాన్ తీసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, సన్నగా తరుక్కున్న అల్లం, మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎక్కేసుకోవచ్చు, సాస్ బాగుంటుంది. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్, మనకి జింజర్ గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో చైనీస్ అంటేనే అల్లం వెల్లుల్లి. మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే షెజ్వాన్ సాస్ చేస్తున్నాం. ముందు మనం సాస్ ప్రిజర్వేటివ్గా ఉండాలి అంటే పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి సాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ మనం సాస్ వన్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 15 days to 1 month ఉంటుంది. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 2-3 months ఉంటుంది. బయట కూడా మీకు 2 to 3 days పాడవకుండా ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో వేరే సాసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. సోయా సాస్ యాడ్ చేస్తున్నాం, చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాం, అండ్ టమాటో కెచప్ యాడ్ చేస్తున్నాం. ఈవెన్ వాటిలో కూడా కొద్దిగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఆయిల్ వాడుతున్నాం, ఆయిల్ ప్రిజర్వేటివ్నే, సాల్ట్ ప్రిజర్వేటివ్నే. ఇన్ని ప్రిజర్వేటివ్స్ ఉన్నాక ఎలా పాడవుతుందండి ఇది? సో కరెక్ట్గా చెప్పారు షెఫ్. సో మనకి జింజర్ గార్లిక్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయి, ఇందులో మనకి చిల్లీ పేస్ట్, మనం వెనిగర్లో ఎండుమిర్చిని ఒక 3 hours సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సీడ్స్ గ్రైండ్ అవ్వనట్టయితే కొద్దిగా స్ట్రెయిన్ చేసుకోండి, ఎందుకంటే సీడ్స్ స్పైసీ ఎక్కువ ఉంటుంది. ఈ పేస్ట్ ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? జనరల్గా మనకి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కాబట్టి బయట అయితే ఒక 10 days ఉంటుంది అంటే లైక్ షెల్ఫ్ లైఫ్ 10 days అండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 2-3 months కూడా హ్యాపీగా నిల్వ ఉంటుంది. సో మనకి ఇది పేస్ట్ చేసాక కొద్దిగా కుక్ అయిపోయింది. మనం ఇందులో సాస్ చేసుకుందాం. మనం టమాటో కెచప్, కొద్దిగా సోయా సాస్ చాలా కొద్దిగా వేసుకోండి, అండ్ కొద్దిగా వెనిగర్, ఇది కూడా ప్రిజర్వేటివ్నే అండి. సో ఎన్ని ప్రిజర్వేటివ్స్ మనం యాడ్ చేస్తున్నాం. సాల్ట్ అనేది ఎప్పుడు వేస్తాం? సాల్ట్ అనేది మనం ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటాము. జనరల్గా మనకి షెజ్వాన్ సాస్ డైరెక్ట్గా కూడా తినేయచ్చు, స్పైసీగా తినేవాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు, కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ న్యాచురల్ రెడ్ కలర్ మనకి షెజ్వాన్ సాస్లో ఉంటుంది. మనకి ఏ సాస్లో అనేది కలర్ అనేది రాదండి, ఓన్లీ షెజ్వాన్ సాస్లో కలర్ ఉంటుంది, ప్యూర్ రెడ్ కలర్ ఉంటుంది. మనకి చూడగానే ఇండికేషన్ అండి, థిక్ రెడ్ స్పైసీ అని. సో దానికి ఇండికేషన్ తగ్గట్టుగానే మనకి స్పైసీగా ఉంది. సో మనం ఒక 10 to 15 minutes మనం కుక్ చేసుకోవాలి. మనకి 10 to 15 minutes మనకి ఫస్ట్ ఆయిల్ ఏదైతే వేసామో అది ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోయేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి ఇది 5 minutes అయిందండి, మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోయింది. మనకి ఇప్పుడు చూస్తుంటే సాస్ లుక్ అనేది రావట్లేదు చూడండి, మనకి ఇంకా సాస్ లాగాలి. షెఫ్ సాస్ అన్నారు, సాస్ లుక్ రాలేదు అన్నారు. సో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. వాటర్ యాడ్ చేసాక కూడా మీకు సాస్ లుక్ ఫీల్ అనేది రాదు, బట్ ఆల్మోస్ట్ మీకు సాస్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీకు ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇందులో కొద్దిగా మీరు లైట్గా కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేసుకోండి, లేదు అనుకుంటే మీరు కొద్దిగా వాటర్లో డిజాల్వ్ చేసేసుకోండి. మనం ఇందులో వాటర్ యాడ్ చేసాము, ఆ వాటర్ ఏదైతే యాడ్ చేసామో అందులో మీరు డిజాల్వ్ చేసి యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు వాటర్లో డిజాల్వ్ చేసుకోవడం ఎందుకు చెప్పానంటే మీకు క్వాంటిటీ కోసం. కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం సాసెస్ యాడ్ చేసాము, సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో చూసారు కదా, మంచి చిక్కగా అయిపోయింది సాస్ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేది. ఆయిల్ కూడా తేలింది. మరి ఒక 2 minutes కుక్ చేసుకుందాం. కుక్ చేసుకొని మనం దీంతో మనం రైస్ ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఇదే సాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో మీరు హండ్రెడ్స్ ఆఫ్ డిషెస్ చేసుకోవచ్చండి. షెజ్వాన్ చికెన్ చేసుకోవచ్చండి, షెజ్వాన్ గోబీ కానీ, షెజ్వాన్ మటన్ చేసుకోవచ్చు. ఇంకా క్రేజీ అయితే మీరు చాలా ఐటమ్స్, షెజ్వాన్ ఫిష్ కానీ, షెజ్వాన్ రైస్ కానీ, షెజ్వాన్ మంచూరియా ట్రై చేయొచ్చు మీరు.
ఈ సాస్ అనేది బేసిక్ అండి. సో మనకి ఇది కుక్ అయిపోయింది. ఓకే, మనం షెజ్వాన్ రైస్ చేస్తున్నాం. సో దీనికే కొద్దిగా ఆనియన్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యింది కాబట్టి ఆనియన్ యాడ్ చేస్తున్నాం. కుక్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. చాలా కొద్దిగా ఆనియన్ యాడ్ చేశాను నేను. మీకు లేదు న్యాచురల్ టేస్ట్ షెజ్వాన్ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ అనుకున్న వాళ్ళైతే ఆనియన్ యాడ్ చేసుకుంటే పర్లేదు. సో ఆనియన్ అనేది ఆప్షనల్ అండి. ఆప్షనల్. మీరు కావాలనుకుంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మేము కుక్ అయిపోయింది, ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో లెఫ్ట్ ఓవర్ రైస్ని కూడా ఇలా వాడుకోవచ్చు. అండ్ కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను, కరివేపాకు యాడ్ చేస్తున్నాను కొద్దిగా నేను. ఓకే, సో ఆల్రెడీ ఇండో చైనీస్ అన్నాం కాబట్టి సో ఇండియన్ కావాలనుకుంటే కొద్దిగా చాప్ చేసుకున్న కొరియండర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా క్రేజీ అయితే మింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి, ఎందుకంటే ప్రయోగాలు జనరల్గా చేస్తూ ఉంటారు. సో అప్ టు యూ అండి. సో మనకి ఇది రెడీ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్ మీరు చూసినట్టుగానే బయట చూసినట్టుగానే షెజ్వాన్ రైస్, బట్ ఇది హెల్దీ అండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ దీనికి నేను నా చేతులతో మీ ముందు చేశాను. సో నేను దీన్ని గ్యారంటీ ఇస్తున్నాను. హ్యాపీగా తినేయచ్చు మీరు, అండ్ మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా పెట్టేయచ్చు. సో మనకి ఇది రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ తీసుకుందాం. హాట్ షెజ్వాన్ రైస్ అండి, చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. షెఫ్ శ్రీకాంత్ చూపించారంటే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అజినోమోటో అనేది యాడ్ చేయలేదు, బయట అజినోమోటో యాడ్ చేస్తారు. ఇదైతే హెల్త్కి అసలు మంచిది కానే కాదనమాట. షెజ్వాన్ రైస్ రెడీ అయిపోయిందండి. సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా వ్యూవర్స్ అందరూ ఏడుస్తున్నట్టున్నారు, అన్నీ సంజన టేస్ట్ చేస్తూ అంటుంటారు. సో ఇవాళ చైనీస్ డే స్పెషల్, చైనీస్ లవర్స్కి డెడికేట్ చేస్తూ విందు వినోదం మీకు 2 డిషెస్ చూపించింది. సో అందులో ఒకటి షెజ్వాన్ రైస్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా టేస్ట్ చేయండి షెఫ్ శ్రీకాంత్. షూర్, లెట్స్ షేర్. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఘాట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ స్నీజెస్ కూడా వస్తున్నాయి అన్నమాట.